హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ వ్లాగ్స్. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే జాను బర్త్డే అన్నమాట. తన బర్త్డే అయినా కూడా మాకైతే హ్యాపీ అనేది లేదు, సంతోషం అనేది లేదు. ఎందుకంటే తను ఒక 10 days బ్యాక్ నుంచి సరిగ్గా అన్నం తింటలేదు, వాటర్ తాగుతలేదు. తినాలని ఉందంట, ఆకలి బాగా అవుతుందంట. బట్ అక్కడికి చూస్తే తినాలని అనిపించట్లేదంట. ఎందుకు అట్లా అవుతుందో ఏమో అర్థమవుతలేదు. దాదాపు ఒక 10 days నుంచి తినకపోవడం వల్ల దాని కారణంగా జాన్ అయితే చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. తనని చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు మనసున పడతలేదు. తనకు చెప్దాం అనుకుంటున్నా కానీ మళ్ళీ తనకు కూడా తెలుసు కదా నేను వీక్ అయిపోతున్నాను. మళ్ళీ నేనంటే ఇంకా బాధపడుతుంది అనే విషయం కొద్ది తనకైతే చెప్తలేను. తను ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో నాకు అర్థమవుతలేదు. ఒక 10 days నుంచి చాలా అంటే చాలా బక్కగా అయిపోయింది. అప్పుడు ఎట్లుండే జాను, ఇప్పుడు ఎట్లుండే జాను. తన పాత ఫొటోస్ చూసినప్పటి నుంచి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అవుతుంది ఏమో. నాకు అర్థమైతలేదు. అన్నం తినాలనిపిస్తలేదంట, వాటర్ తాగాలనిపిస్తలేదంట. దాని కారణంగా అయితే చాలా అంటే చాలా బక్కగా అయిపోతుంది. ఎందుకో ఏమో అర్థమవుతలేదు. మీకేమన్నా తెలిస్తే కొంచెం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. తన బర్త్డే అయినా మాకు హ్యాపీ లేదు. ఇక తను ఈరోజు బర్త్డే అయినా స్నానం చేయకుండా ఇప్పటిదాకా. ఎందుకంటే తను వీక్ అయిపోవడం వల్ల కరెక్ట్ స్ట్రెంత్ లేక లేవడానికి కరెక్ట్ స్ట్రెంత్ అయితే సరిపోతలేదన్నమాట. ఇప్పుడే తనని లేపి స్నానం చేయిపో, కొంచెం టెంపుల్కైనా పోయేద్దాము అట్లా ఇట్లా అని చెప్పిన. అద్దు అని అన్నది కానీ కొంచెం బర్త్డే రోజు అయినా టెంపుల్కి పోతే కొంచెం రిలీఫ్ ఉంటుంది. పోదామని రిక్వెస్ట్ చేస్తే సరే అని ఇవ్వడాక స్నానం చేసింది, లంగావని కట్టుకుంటుంది. ఇక ఎందుకు తనకు అట్లా అవుతుంది ఏమో అర్థమవుతలేదు. ఒకవేళ ఇటువంటి నేను చెప్పిన కదా ఆ కారణమ్స్ వల్ల ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? మీకు ఏమైనా అనిపిస్తే. ఇప్పుడైతే గుడిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు గురుగారు చెప్పే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా అని. తప్పకుండా దొరుకుతుందండి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుగారు శివరామరాజు గారు. వీళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 88977644. మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారు అయితే జాతకం చెప్తారు. మేమైతే దేవుని దగ్గర ఉన్నాం, నిజమే చెప్తున్నాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారు అయితే సంప్రదించండి. లైక్ విద్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, వ్యాపార సమస్యలు, ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ పురుష వశీకరణ సమస్యలకి ఇట్లుంటే గురుగారిని సంప్రదించండి. మీరు డైరెక్ట్ వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు, ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలని చెప్పండి, పరిష్కారం తెలుసుకోండి. హాయ్, ఈరోజు నా బర్త్డే అనమాట. నాకైతే చాలా మంది విష్ చేసిర్రు అనమాట యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో అందరికీ రిప్లై ఇవ్వలేకపోయినా, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు బర్త్డే జరుపుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకు 10 days నుంచి హెల్త్ బాగాలేదు అన్నమాట. ఫీవర్గా ఉంది. చాలా అంటే చాలా బక్కగా అయిపోతున్నా. నాకే మనసున పడతలే, అంటే ఇంకా సాగర్కి ఎట్లుంటుందో. అందుకే నాకేమనిపిస్తలేదు కానీ నాకు కొంచెం బాధ అంతా ఏం లేదు కానీ తింటలేవుగా. తింటే కొంచెం మంచిగా అవుతావు. ఈ కంచెలు తినాలి నువ్వు. తినబుద్ధి అవుతలే, ఎందుకో ఏదో ఇక్కడ ఉంది, అదేంటిదో నాకు అర్థమైతలేదు. తినాలని అనిపిస్తుందంట, తినాలనిపిస్తలేదట. అండ్ ఇక ఇప్పుడైతే రిక్వెస్ట్ చేయడం వల్ల నేనైతే ఈ హాఫ్ శారీ కట్టుకున్నా. నాకు ఎలా ఉంది నీకేంది ఏదైనా మంచిగా కొడుతుంది. బక్కగా ఉన్నా కదా, మంచిగా కొట్టది. ఇక అవుతావు, ఎందుకంటే పాప ఫీడింగ్ ఎత్తున్నావు కాబట్టి అట్లా బక్కగా అవుతావు. ఇక పాపకు మనం ఇక అన్నప్రాసన చేసేది కదా. ఇక అన్నప్రాసన చేస్తే మనం అన్నం తినబెట్టుకుంటూ ఉంటాం కాబట్టి పాలియవు కాబట్టి నీ బాడీ నీకు వచ్చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఏం బాధపడకు. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. ఈ కోళ్ళకైతే ఏం పని పట్టలేదు. విలేజ్లో ఉన్న కోళ్ళు మొత్తుకుంటూనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏదో ఉంది, చెప్తా వీడియోలని. ఎందుకు ఇట్లా అవుతున్నాను అర్థమవుతలే కానీ దానివల్ల కావచ్చు అని అనిపిస్తుంది నాకు. అండ్ నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. 12 అవుతుంది, ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. మరేంది ఈరోజు అయితే పోవాల్సిందే తప్పదు. ఇంకా అన్నం కూడా తినలేము. ఇక జల్దీ గుడికి పోతాం. అక్కడ మొక్కి ఇక బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం చిన్నగా. బర్త్డే సెలబ్రేషన్ ఓపిక లేదు, నార్మల్గా కేక్ కట్ చేద్దాం. ఓకేనా? నైట్ గుడికి పోతాం. ఇప్పుడైతే నాకు మెట్లు ఎక్కేంత ఓపిక కూడా లేదు.
అక్కడ కొట్టిన ఒకటే, దేవుని దగ్గర పాదాల దగ్గర కొట్టిన ఒకటే అని కొబ్బరికాయ ఇక్కడే కొడతా. ఎక్కాల మనసులు ఉంది ఎక్కాలని, కానీ ఓపిక అవుతలేదు. ఇంకేంది దేవుని దగ్గరికి వచ్చినామా అంతే, వచ్చినామంటే వచ్చినాము. మీదైతే కింద అయితే కొబ్బరికాయ కొడుతున్నావుగా చాలులే. తనకు మీదికి మెట్లు ఎక్కడానికి కొంచెం ఓపిక అయితే లేదంట, కాళ్ళు ఎత్తలేదు. ఎందుకంటే తను నిన్న 2 సూదులు వేయించుకుంది, మొన్న 2 సూదులు వేయించుకుంది, మొన్న అవతల మొన్న 1 సూది వేయించుకుంది. ఇక ఎన్ని సూదులు వేయించుకున్నా తనకైతే క్యూర్ అయితే లేదు. మంచి మొక్కుకో జాను. అసలు నాకు బర్త్డే లెక్క కూడా అనిపిస్తలే, అంత సాడ్. ఇక అంత దేవుంది అయ్యా. మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా ఉంటే మంచిగా చేసుకుంటా, మంచిగా మొక్కుతాను. మొక్కు ఇక ఏమైనా తప్పులు ఒప్పులు చెప్తే క్షమించాను మొక్కు. పాపం చాలా అంటే చాలా బక్కగా కొడుతుంది. బలం కూడా లేదమ్మో, తినాలి అందుకే గట్టికొట్టు. పలిగిందా పలగలేదా? అలా వెళ్ళద్దు, డైరెక్ట్ రూట్. అన్ని షాట్లు కొట్టినాయి. పుట్టు పెట్టకల్లా నువ్వు పెట్టుకో. హ్యాపీ బర్త్డే జాను. థ్యాంక్ యూ. మా పాప అలా మేము చేస్తుందని చెప్తుంది. ఓకేనా? ఇక జానుని అడిగిన, మా పాప ఇప్పుడు ఆడుకుంటున్నాడు కింద. ఇక జానుని అయితే అడిగిన, జాను ఈరోజు నీ బర్త్డే కదా, ఏమన్నా నీకు ఏమన్నా కోరికలు ఉన్నాయా చెప్పు అని అడిగితే నాకేం కోరికలు లేవంటే, సంథింగ్ ఏమన్నా మా ఇంట్లో ఏమన్నా చేసుకుందామా బిర్యానీ అది ఇది అంటే, ఏం తిన్నామమ్మా, నిన్ననే మండి తిన్నాం, బిర్యానీ తిన్నాం కదా, ఈరోజు ఎందుకు ఇక ఏం వద్దులే అని అన్నది. మరి ఏమన్నా చెప్పే, ఇంకేమైనా డ్రెస్ చీర ఏమన్నా కొని అని అంటే, ఊకు కొనిచ్చుకుంటూనే ఉంటున్నావుగా, ఇప్పుడు ఏమున్నాయి ఏం వద్దులే, ఒక్కటి కొని అన్నది. ఏంటిదే అన్న? థమ్స్ అప్ అట, దాంతోపాటు చిప్స్లు. ఈరోజు బర్త్డే దావత్ అదే నాకు, అదే అని అంటుంది. ఎందుకంటే పాపం తనకు కరెక్ట్ ఉండలేదు అన్నట్టు హెల్త్, సో అందుకే అట్లా అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే జాన్కి అయితే మంచిగా సెలబ్రేషన్ చేస్తా. ఈరోజు కూడా సెలబ్రేషన్ చేస్తా, చేయనంటలేను. కానీ ఈరోజు జాన్ బాగా డల్గా ఉంది కదా, అందుకే నాకు నచ్చట్లేదు ఎందుకో ఏమో. ఇదంతా ఈరోజు బర్త్డే అయినా కానీ హ్యాపీ బర్త్డే కాదు, నాకు సాడ్ బర్త్డే. జాన్కి కూడా సేమ్. ఇక మేమైతే ఇక్కడ థమ్స్అప్ తాగి చిప్స్ తిని, అంటే చాలా రోజులు అవుతుంది జాన్ థమ్స్అప్ తాగాక, అలాగే చిప్స్ తినక. దీని మీద పానం కొట్టుకుంటున్నట్టుంది, సో అందుకే అడిగింది. ఇక ఈరోజు బర్త్డే కదా, సో అందుకని తెచ్చి ఇచ్చిన. ఇక నాకు తెలిసినంత వరకు అయితే ఈ 2-3 రోజులలో మా పాపకు అన్నప్రాసన చేస్తాము, ఇక్కడనే ఇదే ప్లేస్లో అన్నప్రాసన చేస్తాము. ఇక ఆ వీడియో కూడా పెడతాము. ఇక మా పాప పాలు బంద్ చేసినాక జాను కొంచెం మంచిగా అవుతుందేమో అనిపిస్తుంది, మా అమ్మ కూడా అట్లనే అంటుంది. ఇక చూద్దాము. ఇక ఎంత ఆకలి తానిక తాగినా కూడా వామిటింగ్ చేసుకుంటుంది, టాబ్లెట్లు వేసుకున్న వామిటింగ్ చేసుకుంటుంది. దానికి రీజన్ ఏందో అర్థమవుతలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఏమంటారు అంటే, ఒకసారి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోరి అని అంటున్నారు. ఇక అది ఇంకా డేటే రాలేదు, ఏందో ఏమో. ఇక అయితే చేసుకుంటుందట జాను రేపు. ఇక ఏందో ఏమో. ఇక మా పాప అయితే అస్సలకి ఆగుతలేదు, నన్ను అయితే అస్సలు మనసులో పడనిస్తలేదు. మీ అమ్మతోటి బాధ ఉందంటే ఇక నీతోటి కూడా బాధనే ఇక నాకు. ఇక జాన్ అయితే రిక్వెస్ట్ చేసిన, ఏమైనా కోరుకుంటే చెప్పంటే, ఏమైనా తింటావా అంటే, మరి బిర్యానీ తిందాంపా అని అంటుంది. ఇక బిర్యానీ తినడానికి అయితే పోతున్నాం. ఇంటికనే వేసుకుందాం అనుకుంటాం కానీ ఇక మళ్ళీ అది పెద్ద ప్రాసెస్, ఇంట్లో ఎవరికి చేతన అయితే లేదు. పోయి బిర్యానీ తిని అట్టించేది వచ్చేస్తాం ఇంటికాడ సెలబ్రేషన్. గౌరవం బాగా బాగా గౌరవం చెప్తుంది, తల్లికి ఉన్నట్టే ఉంది గౌరవం.
ఎటు పోతుంది మరి కదా? కాదా అవి నడివే అత్తారింటికి పోతే ఎడ నడుతాయి అవన్నీ? ఇక్కడ నీకు నడుతున్నాయా? ఇక్కడ నీకు నడుతున్నాయి ఏమన్నా? గట్లా ఈరోజు నీ బర్త్డే కాబట్టి అందులో ఏం తినాలనిపిస్తే తిను. ఇది ఒక్కటే రోజు మళ్ళీ ఈ ఆఫర్ మళ్ళీ ఎప్పుడు రాదు నీకు. మరంతే, బర్త్డే స్పెషల్ ఉంటుంది కాబట్టి. ఇక మా పాప ఏడు ఏ పాప చికెన్ చికెన్ బిర్యానీ కొంచెం గట్టిగా. చికెన్ బిర్యానీ రోటీస్ రొట్టెలు ఎట్లా కూర? మళ్ళీ దాని కూరనా? అంతా తింటావా? చికెన్ బిర్యానీ ఫస్ట్ నువ్వు చికెన్ బిర్యానీ చెప్దాము. మరి అట్లా నేను అనుకుంటాను. మరి నువ్వు మొన్న గట్టే అన్నావు సిద్దిపేట కాడ చూసినప్పుడు తిన్నామా? నా 2 రొట్టెలు పడేసినాం, 2 పీసులు పడేసినాం. రెండు ఫస్ట్ బిర్యానీ తీసుకుందాం, ఒకవేళ తినబుద్ధి అయితే అది తీసుకుందాం. ఓకేనా? పాపం జానికి ఇంత థమ్స్అప్ ఏంటిది చిప్స్ తిన్నది కదా, పడక వామిటింగ్ చేసుకుంది. బాగా రోజులు ఉన్నట్టుంది, డేట్ చూస్తే అయిపో మనం ఎక్స్పైర్ అని. ఏం ప్రాబ్లం ఉంటుంది? ఊకే గట్ల ఎందుకంటే నీకు ప్రాబ్లం ఏమన్నా నీకు రోగం వచ్చిందా? మరి ఎవరికైనా ఊకు దిగ అట్లా. కోరిక ఇంకేంది, ఎంజాయ్ పండుగ. తెలియదా నీకు గుడ్డ ఎత్తారా? నేను అది ఆఫ్. ఈ గుడ్డు కూడా నువ్వు వేసుకుంటావా? నీకు గుడ్డ అంటే ఇష్టమే కదా నీకు. మా పాప కొద్ది రోజుల తర్వాత తింటుంది ఇక బిర్యానీ. ఓకే తినిగా. తిననిచ్చేటట్టు లేదు రౌడీ. బిర్యానీ ఎట్లా ఉంది? మన ఇంటికాడ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, కానీ అది పెద్ద ప్రాసెస్. బోన్లు ఎవరిదో మళ్ళీ బిర్యానీ తిందామని అన్నది, తీసుకొచ్చింది. ఒక 3 ముద్దలు తిన్నది, కంటే ఉన్నదంతా నాకే వేసింది. నా రైస్ ఎట్లుందో అట్లనే ఉంది. తినాలంట ఇది, మళ్ళీ అది తినాలట నేను. అదే 300 బొగ్గు. ఇంకా రొట్టెలు తింటాను జాను, రొట్టెలు తింటాం. మా పాప వాళ్ళ అమ్మ బర్త్డే అని బర్త్డే చెప్తుంది. ఎవరికి మొత్తుకో నన్ను. సో అయితే ఈరోజు అయితే మేము స్పార్కిల్ అయితే కొనుక్కరాలి, ఎందుకంటే స్పార్కిల్ వెలిగించడం వల్ల కెమికల్స్ కేక్ మీద పడుతున్నాయి. ఆ కేక్ మీద పడడం వల్ల మేము తింటే మా కడుపులోకి ఎంత ఎట్లా అవుతుంది అంటే మాకు కూడా తెలియకుండా ఫస్ట్ ముట్టించినాం, కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసిన తర్వాత తెలిసింది మాకు. అందుకే పెట్టదలుచుకోలేము. బర్త్డే అంటే ఒక కేక్ వేస్తే సరిపోతుంది కానీ తెచ్చినాం అన్నమాట. ఈ స్ప్రే కూడా అక్కడ పెట్టాము, ఇట్లా కొడతాము. ఓకేనా? అట్లా మంచిగా డిజైన్ వస్తుంది. కొయ్యిగా చేతిలో అటువంటి వస్తుంది, స్టోన్ లేదు. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me... ఓకే కోయ్ నానమ్మ పాపని
మనకి విషయం చేసిన ప్రతి ఒక్కరికి నువ్వు పక్క జరిగే వదిన చెప్తాది నువ్వు పక్క జరిగే వదిన చెప్తాది చాలా థ్యాంక్ యూ నా బర్త్డే థ్యాంక్ యూ నా బర్త్డే సరే చెప్పు. అయ్యో నాకు విష్ చేసిన అందరికి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అండ్ యూట్యూబ్ లో టెలిగ్రామ్ ఎలా అయితే అందరు మెసేజ్ చేసిరో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికి రిప్లై ఇయ్యనందుకు సారీ. తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇక మేము కూడా కొంచెం సెలబ్రేషన్స్ అనేది అట్లనే చేసుకున్నాం అన్నమాట. ఇక నెక్స్ట్ తనకు అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కొద్దిగా మంచిగా చేస్తా, ఓకేనా? ఇప్పుడు ఇట్లా చేసి బాధపడుతున్నావా? అసలు ఇట్లా అద్దనేది నా కేక్ కూడా పోయినాను అన్నది, ఎందుకని కేక్ వేయించాలి కానీ కోయించిన, ఓకేనా? ఇక కేకు ఇది మా రంజిత్ మా గణేష్ అయితే కేక్ దానికే సూడి పెడుతుండ్రు తీసుకోవడానికి. నాకే దొరికింది చాలు. బాయ్ 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 బాయ్. ఇగో నాకైతే గిఫ్ట్లు వచ్చినాయి. ఇచ్చిన వాళ్ళ పేరు అయితే నేను మెన్షన్ చెయ్యా. ఇగో ఇప్పాలా? ఇప్పుడు ఫస్ట్ ఇది ఇప్పే, అది పెద్దది ఇటు ఇచ్చేసి అది చిన్నదే. ఇల్లు ఏమున్నా అన్నారుగా, నాకేం తెలిసే. బుగ్గ ఎత్తుంది. గిట్ల బుగ్గ ఎత్తుంది నుంచి పాపకి ఏం చేస్తా చూద్దాం. నాకు ఫోన్ ఎలా అనుకున్నా, ఫోన్ గిఫ్ట్ ఇస్తారు అన్నారు, ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు పాపకి. అది వస్తుంది ఒకసారి. పాప పాప ఇదైతే మెల్లది ఏమన్నారు మరి, ఏముందో. గింతలు ఇడి ఎత్తున్నాయిందే. ఇంకేముంటాయి కానీ గంత చిన్న దాంట్లో ఏముంటాయి, ఏదో ఒకటి ఉంటుంది అంతే. అయ్యయ్యో ఏంటిది? వా వా వస్తుంది. ఇది ఇలా కనబడతలేదు కానీ ఇలా వస్తుంది. ఇదైతే ఇద్దరు ప్రేమ జంట ఉన్నది, అందులో మంచిగా ఉన్నది. అలా ఇద్దరి కపుల్స్ అన్నట్టు మస్తు అంటే మస్తు ఉన్నది. ఆన్ చేయి ఒకసారి, బేబీ లైట్ ఆఫ్ చేయి. నువ్వు కనబడతలేవు కానీ అలా బొమ్మలు అయితే మస్తు కనబడుతున్నాయి, మంచిగా ఉంది. నేనైతే గిఫ్ట్ ఇచ్చినందుకు సారీ, సరేనా? సరే బాయ్ మరి.